బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రాయలసీమ నాందేడ్ ఎక్స్ప్రెస్ రైల్లో దోపిడీకి పాల్పడ్డారు. రాయలసీమ ఎక్స్ప్రెస్తో పాటు నాందేడు ఉద్వాన్ రైళ్లపై రాళ్లతో దుండగులు దాడి చేశారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్ సిగ్నల్స్ కోసం గుత్తి శివార్లో ఆగింది. ఇదే సమయంలో ప్రయాణికులపై రాళ్లతో దాడి చేశారు. అనంతరం ప్రయాణికులను కత్తులతో బెదిరించి ప్రయాణికుల నుంచి సుమారు 50 తులాల బంగారు నగలు దోచుకెళ్లారు. మొత్తం 4 బోగీల్లో దుండగులు దోపిడీ చేశారు. బాధితులు గుత్తి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 12 మంది ఈ దోపిడీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు దోపిడీకి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, ఈ దోపిడీ ఎప్పుడు జరిగింది? ఎంత మేర అపహరణకు సొమ్ము గురైనట్టు పోలీసులు చెప్తున్నారు? నరేష్, అనంతపురం జిల్లాలో ఒక్కసారిగా దోపిడీ దొంగలు రెచ్చిపోయారనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకటేసారి 3 ఎక్స్ప్రెస్ రైళ్లపై అటాక్ చేశారు. తొలుత నాందేడ్ ఎక్స్ప్రెస్, అదే విధంగా ఆ తర్వాత ఉద్యాన్ ఎక్స్ప్రెస్, ఆ తర్వాత రాయలసీమ ఎక్స్ప్రెస్ లపై పూర్తి స్థాయిలో రాళ్ల దాడి దిగారు. అయితే నాందేడ్ ఎక్స్ప్రెస్, ఉద్యాన్ ఎక్స్ప్రెస్ లను ఆకుండా నేరుగా వెళ్లిపోయి ఆ తర్వాత వచ్చిన రాయలసీమ ఎక్స్ప్రెస్ పై ఒకసారిగా రాళ్ల దాడి చేయడం, అదే విధంగా వ్యూహాత్మకంగా లోపల ఉన్న కొందరు దుండగులు చైన్ లాగడంతో అక్కడికక్కడే గుత్తి సమీపంలో ట్రైన్ ఆగిపోయింది. ట్రైన్ ఆగిపోయిన తర్వాత రాళ్ల దాడి చేస్తూ లోపలికి వెళ్లి కత్తులతో బెదిరించి విచక్షణ రహితంగా కత్తులతో కొంతమంది పైన దాడి కూడా చేశారు. ఈ ఘటనలో సుమారుగా 50 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదును అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. మరోవైపున 2 ప్రయాణికులకు గాయాలు కూడా అయ్యాయి, రక్తపోట్లు కూడా అయ్యాయి. వారు గుత్తి రైల్వే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం ఘటనపై పోలీసులు సీరియస్ గా స్పందిస్తున్నారు. ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు. అయితే ప్రయాణికులు మాత్రం ఆరోపిస్తున్నది ఒకటే, ఇంత జరుగుతున్నా కూడా ప్రయాణికులకు ఎలాంటి భద్రత రైళ్లలో కనిపించడం లేదు. ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా ఉందని ఆరోపిస్తున్న వాతావరణం కనిపిస్తూ ఉంది. నరేష్, అంటే గతంలో కూడా ఇలాంటి దొంగతనాలు జరిగాయి రైల్వే స్టేషన్లో, కానీ ప్రతి బోగీలో ఒక రైల్వే కానిస్టేబుల్ ఉండాలని చెప్పేసి ఒక రూల్ కూడా ఉంది. మరి రైల్వే కానిస్టేబుల్ లేడా? అసలు ఏం జరిగింది? సాయుధ బలగాలు రక్షణ నేపథ్యంలో ఎక్స్ప్రెస్ రైళ్లు ఉండాలన్న నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధన ఎక్కడ రైల్వే శాఖ అధికారులు పాటించలేదన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రాయలసీమ ఎక్స్ప్రెస్ పై రాళ్ల దాడి చేయడం, అదేవిధంగా కత్తులతో యథేచ్ఛగా 4 బోగీల్లో ఆ దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నప్పటికీ అక్కడ సాయుధ బలగాలు లేకపోవడం, పోలీసులు లేకపోవడం పూర్తి స్థాయిలో అనుమానాలకు దారితీస్తుంది. ఎందుకంటే రైల్వే శాఖ అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది చాలా స్పష్టంగా ప్రయాణికుల నుంచి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే పోలీసులు, అదేవిధంగా సాయుధ బలగాలు ఉండి కాల్పులు జరుపుకుంటే దోపిడీ దొంగలు ఇలా రెచ్చిపోయి ఉండేవారు కాదు. ఖచ్చితంగా రైల్వే శాఖ అధికారులు దీనికి బాధ్యత వహించాలి, తమకు రక్షణ లేకుండా చేస్తున్నారన్న ఆరోపణలు ప్రయాణికుల నుంచి వ్యక్తం అవుతూ ఉంది. నరేష్, ఓకే, థ్యాంక్ యూ శివారెడ్డి.